కూటమి సర్కార్ నిరుపేదలపై కక్ష సాధిస్తోంది. సబ్సిడీ రేషన్లో కోతలు పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ఉద్దేశపూర్వకంగానే కందిపప్పు పంపిణీని నిలిపివేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్ హయాంలో ప్రతి రేషన్ కార్డుపై అందించే కిలో కందిపప్పుకు మంగళం పాడింది. ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. పేదలకు సబ్సిడీపై అందించాల్సిన నిత్యావసరాలపై నిర్లక్ష్య ధోరణి పెరుగుతోంది. ప్రభుత్వం రేషన్ ఇస్తే తప్ప పూట గడవని కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. గడిచిన 8 నెలలుగా ఇదే పరిస్థితి. ఒక నెలలో వచ్చిన రేషన్ సరుకులు మరుసటి నెలలో ఇస్తారో లేదో తెలియని దుస్థితి దాపురించింది. ఎన్నికల్లో పేదల ఓట్లను దండుకోవడమే పరమావధిగా తాము అధికారంలోకి వస్తే రేషన్లో 18 రకాల సరుకులు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నాయకులు పీఠం ఎక్కిన తర్వాత పత్తా లేకుండా పోయారు. పేదల నోటికి అందాల్సిన తిండిని లాగేస్తున్నారు. కార్డుదారులకు కిలో కందిపప్పు కూడా ఇవ్వలేక ముఖం సాటేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై ఆగస్టులో కేవలం 249 టన్నుల కందిపప్పును మాత్రమే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసింది. సెప్టెంబర్లో అసలు పంపిణీ ఊసేలేదు. అంటే తొలి 3 నెలల్లో 1.48 కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉండగా కేవలం 2% కార్డుదారులకు మాత్రమే కందిపప్పు అందించారు. అక్టోబర్లో 2,981 టన్నులు, నవంబర్ డిసెంబర్లో 10,800 టన్నుల చొప్పున పంపిణీ చేయగా జనవరిలో 8,700 టన్నులు, ఫిబ్రవరిలో 3,100 టన్నులు సరఫరాతో సరిపెట్టేశారు. వాస్తవానికి నెలకు కార్డుదారులు అందరికీ కిలో కందిపప్పు చొప్పున పంపిణీ చేయాలంటే 15,000 టన్నులు అవసరం ఉంటుంది. కానీ గత 8 నెలల్లో ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం 36,000 టన్నులు మాత్రమే. పండుగల సమయంలో కందిపప్పు అసలే పంపిణీ చేయలేదు. బహిరంగ మార్కెట్లో 180 నుంచి 220 వరకు ధర పలుకుతున్న సమయంలో పేదలు కందిపప్పు కొనుగోలు చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఇస్తుందని ఎదురు చూశారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం నిరుపేదలకు నిరాశే మిగిల్చారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా కందిపప్పు ధర కిలో 180 నుంచి 220కి పైగా పలికింది. ఆ సమయంలో ప్రభుత్వం పేదల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ఎంత రేటు పెరిగినప్పటికీ కిలో కందిపప్పును రాయితీపై 67 రూపాయలకే అందించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సబ్సిడీని భారంగా భావిస్తోంది. రేటు పెంచితే లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని, దీనికి బదులు ఎక్కువ రేటు పెట్టుకొని కందిపప్పును ఇవ్వడం కంటే పంపిణీ ఎత్తేస్తే మంచిదనే ఆలోచనలో పడింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్లో కోతలు పెట్టడం, నెలల తరబడి నిత్యావసరాల పంపిణీని నిలిపివేయడం కొత్తేమీ కాదు. 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూలై వరకు కందిపప్పు పంపిణీ ఆపేశారు. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు హయాంలో 1,605 కోట్ల విలువైన 93 లక్షల టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేశారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో 3,140 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల కందిపప్పును పేదలకు సబ్సిడీపై అందజేసింది.